కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడుస్తుంది. పరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉంది, సంక్షేమాలు ఎలా అమలు అవుతున్నాయి, ఇంక పైన ఏదైనా అమలు అవ్వడానికి ఆస్కారం ఉందా, ఏంటి ఏ విషయం ఏంటని ఒకసారి కనుక్కుందాం. 100 రోజులు పరిపాలన విషయంలో తెలుగుదేశం పార్టీ మరి ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మరి 2014 నుంచి 19 దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలని 5 సంవత్సరాలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే బాగుంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా గెలిచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ సంతోషపడ్డ రోజు ఏదయ్యా అంటే మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాగ ఇబ్బంది పెట్టారు, ఎలాగ ప్రజల్ని మరి డెవలప్మెంట్ లేదు, మరి రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ గెలిచిన దగ్గర నుంచి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లో ఇప్పుడు కూడా ప్రతిపక్షం లేని జగన్మోహన్ రెడ్డి, అధికారం లేని జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 100 రోజుల్లో ఏం చేశారని మరి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ప్రజల్లో చెప్తుంది అంటున్నాడు. చేశామయ్యా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక మీదట నీవు తెలుసుకో, మరి రాజకీయం అంటే ఏంది, మరి చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే ఎలా ఉంటుంది, తెలుగుదేశం మరి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దాకా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ మరి నడుము కట్టుకొని పనిచేస్తున్న పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. మరి ఈ తెలుగుదేశం పార్టీకి నేను సైతం అంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన కూడా నడుము బిగించి మరి కూటమి కాదు, ఇది మహాకూటమిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకున్నారు. ఈ 100 రోజు పరిపాలనలో మరి ముందుకొచ్చి మరి ఈ మహాకూటమి చేసుకుంటూ వెళ్తుంది. మరి పింఛన్లు ఇచ్చాము, మరి మాట చొప్పున 7,000 రూపాయలు గత 3 నెలలు కలిపి ఇస్తామని 7,000 రూపాయలు ఇచ్చినప్పుడు అవ్వాతాతల్లో ఆనందము మరి మేము పట్టలేని అంత ఆనందంగా ఉన్నారు. తర్వాత 3,000 రూపాయలు నీవు ఇవ్వటానికి నీవు 250 చొప్పున 5 సంవత్సరాలు పట్టింది. అదే మాట చొప్పున 1,000 రూపాయలు పెంచుతున్నానని చెప్పి 3,000 4,000 చేసి మరి మాట చొప్పున ఒక్కసారిగా 4,000 ఇచ్చుకుంటూ ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాము. మరి సూపర్ 6 పథకాలు, సూపర్ 6, 7-6 అంటున్నారని హేళన చేస్తున్న ఓ జగన్మోహన్ రెడ్డి గారు, ఓ మాజీ సీఎం గారు, ఈ మీద తెలుసుకోండి. మరి సూపర్ 6 తప్పనిసరిగా చేస్తాడు, ఆల్రెడీ చేసి ఉన్నాడు. మరి ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ మహాకూటమితో అనేక ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేసే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇంటింటికి మరి 15,000 రూపాయలు చదువుకునే పిల్లలకి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని మేము చెప్పాము. మరి మీరు ఇంకా ఇవ్వలేదని ప్రజల్లో చెప్పగలుగుతున్నారు. మీరు అమ్మఒడి ఇవ్వడానికి 8 నెలలు పట్టింది, మేము వచ్చి 90 రోజులే, 100 రోజులే అంటే 4 నెలలు కూడా కాల. మరి రేపు అక్టోబర్లో వరుసగా పథకాలు ఇవ్వబోతున్నాము. అమ్మఒడి అది మేము తల్లికి వందనంగా పెట్టుకొని ఆ తల్లికి వందనము, ఆ బిడ్డకు సంతృప్తిగా మరి కార్యక్రమం చేయబోతున్నాము. అలాగే 1,500 ఇంట్లో 19 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరుంటే 59 సంవత్సరాల లోపు మరి మేము 1,500 ఇవ్వబోతున్నాము. మళ్ళీ అలాగే ఫ్రీ బస్ అన్నాము. ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆనందంగా ఏ ఊరు వెళ్ళాలన్నా మరి ఆనందంగా ఆర్టీసీ బస్సులో ఎక్కి తెలుగుదేశం పార్టీ ఆడపడుచులుగా మరి రేపు ప్రయాణం చేయబోతున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి డెవలప్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉంటూ మరి ఆయన ఒక బిడ్డకి తండ్రిగా, మరి పెద్దవారికి అండగా, ఒక సీఎంగా ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. నిన్న కాక మొన్న మరి విజయవాడ విపత్తు కారణం వల్ల వచ్చిన నష్టాన్ని వారు విపత్తుకు ధీటుగా ఎదుర్కొంటూ మరి వారు ఒక సీఎం కాదు, వీళ్ళందరూ నా ప్రజలు అనుకుంటూ విజయవాడలో దిగి మరి ఆ బురదలో దిగి వారు చేశారు. మరి మీరు చూస్తూనే ఉన్నారు. మీ యొక్క ఛానల్ చూసుకోవడం కాదు, మరి టీవీలో ఎన్ని ఛానల్స్ వస్తున్నాయో అవన్నీ మీరు చూస్తే మీకు తెలుస్తుంది.